ఖతార్‌లో ఈరోజు మనం ఉన్నది దోహా ఫ్లాగ్ ప్లాజా. ఇక్కడ 100+ కంట్రీస్ ఫ్లాగ్స్‌ని ప్రెజెంట్ చేశారు. ఇవి జస్ట్ ఫ్లాగ్స్ కాదు. ఈ ఫ్లాగ్స్ యూనిటీ, కల్చర్ అండ్ ఇంకా గ్లోబల్ ఫ్రెండ్‌షిప్‌ని రిప్రజెంట్ చేస్తాయి. యాక్చువల్‌గా లాస్ట్ టైం ఫీఫా వరల్డ్ కప్ టైంలో మోస్ట్ అట్రాక్టివ్ ప్లేస్‌గా అయ్యింది ఈ స్పాట్. ఎందుకంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇక్కడికి ఫీఫా వరల్డ్ కప్‌ని చూడటానికి వస్తారు. సో వాళ్ళందరూ ఇక్కడికి విజిట్ చేసేవారు. ఎందుకంటే ప్రతి ఫ్లాగ్ వాళ్ళ నేషన్‌ని, వాళ్ళ హిస్టరీని, వాళ్ళ కల్చర్‌ని, వాళ్ళ పీపుల్‌ని రిప్రజెంట్ చేస్తుంది. సో అవన్నీ ఒక్క చోటే చూడడం హౌ ఖతార్ కనెక్ట్స్ విత్ ద గ్లోబల్ కమ్యూనిటీ అని అర్థమవుతుంది. ఇంతకీ మన ఇండియన్ ఫ్లాగ్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? మన ఇండియన్ ఫ్లాగ్ లేకుండా ఎలా ఉంటుంది? నేను ఇప్పుడు ఇక్కడ నుంచున్నది మొత్తం ఫ్లాగ్ ప్లాజా మధ్యలో. సో ఈ మధ్యలో ఖతార్ ఫ్లాగ్ ఉంటుంది. సో ఫస్ట్ రోలోనే చూడొచ్చు మన ఇండియన్ ఫ్లాగ్ ఉంది. నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి. సో యాక్చువల్గా ఖతార్తో ఇండియాకి చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఎక్కువగా గాలి వేసినప్పుడు అన్ని కంట్రీస్ ఫ్లాగ్స్ ఎగరడం చూడడానికి బాగుంటుంది. అండ్ ఇది చూస్తే మీకు ఏమనిపించింది? నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? కానీ ఇది సిట్టింగ్ ఏరియా ఇప్పుడు అలా కూడా వస్తున్నారు అన్నమాట. అండ్ పక్కనే వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది. అంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఒకసారి ఛానల్ కంటెంట్ చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ నెక్స్ట్ వీడియో. హ్యాపీ రంజాన్.